రాజేష్ గారు, ఇప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే, చావుకి ముందు వెనకలు ఉంటాయా? ఏ మనిషి జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో ఎవడో చెప్పలేడు. మనలాగా రాయిలాగా ఉన్న యువకులే పట్మని ఎగిరిపోతున్నారు. పెద్ద పెద్ద శరీరాలు పెంచుదామని లేదా కండలు కరిగిస్తూ జిమ్లో పనిచేసే వాళ్ళ గుండెలే ఆగిపోతున్నాయి. అలాంటిది ఈయన మాట్లాడితే నీకు ఇదే చివరి టర్ము అంటాడు. నేను అందుకే నా ప్రోమోలో కూడా రాశాను, మీ నాన్న అందరికంటే ఎందుకు ముందు పోయాడు అని. అందరికంటే ఆయన సమకాలీకుల కంటే. అది కనీసం అనేటప్పుడు గుర్తురాదా? పోనీ ఈయనకేమన్నా ఒక పర్మనెంట్ ఇది ఉందా అండి? ఒక 1000 ఏళ్ళు 2000 ఏళ్ళు బతుకుతాడు, ఇట్లాంటిది ఏమైనా ఉందా రాజేష్ గారు? నీకు ఏమనిపిస్తుంది ఆ మాటలు వింటే? ఏమన్నా తక్కువ అండి, 54 ఏళ్ళు ఉన్నాయి. అదే చిన్నపిల్ల 16 ఏళ్ళ పిల్లగా, నాకంటే 1.5 year పెద్దోడు అని అన్నాను. అందుకే చెప్పండి రాజేష్ గారు. సార్ వికే గారు, మీకు అలాగే ప్యానల్ పెద్దలకి నమస్తే అండి, హృదయపూర్వక నమస్కారం సార్. సార్ ఇక్కడ రంగస్థలంలో రాజకీయం మొదలైంది సార్. రంగస్థలం సినిమాలో జగపతి బాబు గారు కూడా అలాగే ఏకగ్రీవంగానే మొత్తం అతని జీవితం అంతా ప్రెసిడెంట్ ఉంటాడు. తర్వాత హీరో వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అతనికి పాటలు మొదలవుతాయి. ఈ పులివెందుల్లో కూడా ఇప్పుడు దాకా మా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ లోపల జనాన్ని బెదిరిస్తున్నారా, బతులాడుతున్నారా, ప్రలోభ పెడుతున్నారా తెలియనివ్వకుండా దాన్ని ఆ పులివెందుల్ని ఒక కోటగా ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆ ప్రాంతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం అక్కడ ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ పెట్టింది, అంతే అండి. వీళ్ళ 10 రోజులు 15 రోజుల నుంచి మొత్తం రాష్ట్రం అంతా గగ్గోలు పెడతానే ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఎందుకు ఏడుస్తున్నారో, ఎందుకు పెడబొబ్బలు పెడుతున్నారో, ఎందుకు ఎంత దారుణంగా దిగజారిపోయి మాట్లాడుతున్నారో ప్రజలకైతే అర్థం కాలేదు. కానండి వైసీపీ వాళ్ళ దగ్గర ఒక టెక్నిక్ ఉంది సార్. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నేరాలు చేసుకుంటారు, వాళ్ళ ప్రవృత్తే నేరాలు చేయటం. ఆ నేరాలకు ఎవరైనా అడ్డుపడ్డారంటే అప్పుడు వస్తుందండి వాళ్ళ కోపం వస్తుంది. వాళ్ళు చేసిన నేరాన్ని మన మీద నొట్టేస్తారు, మనమే నేరస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది ఆల్రెడీ వివేకానంద రెడ్డి గారి మాటల్లో చూసాం, మొన్న సెంగయ్య మృతిలో కూడా చూసామండి. సెంగయ్య ఆయన చనిపోయినప్పుడు మావోడి కారే గుద్దేసిందని దాన్ని కాంప్రమైజ్ చేసుకోపోయారు. ఎప్పుడైతే జగన్ రెడ్డి కారు చూపించామో అప్పుడు లేదు ఇది చంద్రబాబు నాయుడు గారు చంపేశారని మొదలెట్టారు. ఇప్పుడు ఎక్కడ పులివెందుల్లో కూడా వాళ్ళు రిగ్గింగ్ చేసుకుంటారో లేకపోతే వాళ్ళు దొంగోట్లు వేయించుకుంటారో ఏదో చేసుకుంటారండి. అక్కడ పోలీసుని పెట్టి ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎవరు ఓటుని వాళ్ళు వినియోగించుకునే అవకాశం ఈ గవర్నమెంట్ కల్పించింది కాబట్టి ఆ రిగ్గింగ్ మీరే చేశారంటాం, మీరే దొంగోట్లు వేయించారంటాం అని మా మీద తిరగబడుతున్నారు, మా మీద అభివృద్ధి జల్లుతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఇదేం కొత్త కాదండి. పాత బస్తీలో కొమ్ములు తిరిగిన మత విద్వేషాలు రేపే వాళ్ళనే తొక్కిపెట్టి నారదీసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారి. బెజవాడ రౌడీయిజాన్ని కోకటి వేళ్లతో పీకేసిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈ సీమలో ఫ్యాక్షనిస్టులు అని చెప్పుకుని సుమోల్లోంచి కత్తులు వేసుకుని బయట తిరిగే వాళ్ళందరినీ తోకలు కట్ చేసి ఇంట్లో కూర్చోబెట్టిన చరిత్ర అయింది. ఇప్పుడు పొలిటికల్ ముసుగేసుకున్న ఫ్యాక్షనిస్టుల్ని, గోండాగాళ్ళని, రౌడీల్ని వాళ్ళ కొమ్ములు ఇచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. అది ఆల్రెడీ మొదలైంది. మొదలైనప్పుడు మరి వాళ్ళు ఏడుపులు అలా ఉండకపోతే ఏం చేస్తాయండి? ఇక ఏమి పీకేది ఏమి లేదు. నేను చెప్తున్నాను జగన్ రెడ్డికి చంద్రబాబు గారిని పీకేది ఏమి లేదు కాబట్టి ఆయన చచ్చిపోవాలని శాపనార్థాలు పెడుతున్నాడు. ఇది ఎవరు పెడతారంటే అండి, కొళాయి దగ్గర ఆడవాళ్ళు గొడవలు పడుతున్నప్పుడు నువ్వు చచ్చిపోవాలి, మీ ఆయన చచ్చిపోవాలని చెప్పి ఏమీ చేయలేని ఒక నిస్సహాయరాలు, నిర్భాగ్యురాలు చేసే పని అది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయికి పడిపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి మాటలు వేళ కొత్త కదండి. ఆ పేటీఎం గాళ్ళు, 5 రూపాయలు పేటీఎం గాళ్ళు అంటారు, కూడా అంబటి రాంబాబు అంటాడు, ఆడవాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు, ఇలాంటి గలీజ్ గాళ్ళు అందరూ అనే మాటలే ఇవి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటం ద్వారా ఆ గలీజ్ గాళ్ళ లిస్టులోకి ఇతను కూడా చేరిపోయాడు. ఇతను ముఖ్యమంత్రి అనుకున్నాడు. ఇప్పుడు ఒక శిఖరం ఉంటుందండి, శిఖరం పక్కన చిన్న గడ్డి పరకు కూడా ఉంటుంది. ఆ శిఖరం అక్కడే ఉంటుంది, గడ్డి పరకు అక్కడే ఉంటుంది. అంత మాత్రాన రెండు సమానం అవ్వండి, ఎందుకంటే ఒకే భూమిలో ఉన్నాం కదా అని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి స్థాయికి వెళ్ళిపోతారా? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారిని చూశారు, రోసయ్య గారిని చూశారు, జనార్దన్ రెడ్డి గారిని చూశారు, చెన్నారెడ్డి గారిని చూశారు. శిఖరం లాంటి పెద్ద పెద్ద నాయకులను చూసిన వ్యక్తి ఆయన. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి ముందు పెడితే శిఖరం ముందున్న గడ్డిపోచ లాంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి రోజు వచ్చి నువ్వు ఎంతకాలం బతుకుతావు అన్నాడంటే ఆ మాటలో మనకి చెడర్థం ధ్వనిస్తుంది. కానండి అతని చేతకాంతనం కూడా అంతకన్నా రీసౌండ్లో ధ్వనిస్తుందండి. ఎందుకంటే ఏం చేసేది ఏం లేదు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం అంతా కోల్పోయాడు, ప్రజల్లో అతనుకున్న అంతకుముందున్న అతని అబద్ధాలతో తెచ్చుకున్న ప్రేమాభిమానాలు కోల్పోయాడు. ఇప్పుడు పులివెందులను కూడా కోల్పోతున్నాడు.
ఇక అతని దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు. అందుకని సహనాన్ని కూడా కోల్పోయాడు. ఈరోజు సహనాన్ని కోల్పోయి అతను మాట్లాడిన మాటల వల్ల బయటపడ్డది అతని బుద్ధే బయటపడిందండి. ప్రజలందరికీ ఆల్రెడీ ఒక క్లారిటీ ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు అతను ఒక యాక్సిడెంటల్ సీఎం. ఆ యాక్సిడెంటల్ సీఎం గురించి ఆలోచించే ఆ సమయం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండదండి. ఏదో అందరు కుర్రోళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా ఒక కుర్రోడు అన్నట్టు ఆయన చూస్తాడే తప్ప ఇతను నా సమకాలికుడు, లేకపోతే నాకులాగా ఇతను ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ఇతను నా ప్రత్యర్థి అని చంద్రబాబు నాయుడు గారి మాటలు నేను ఏ రోజు వినలేదు. అరే మాలాంటి సామాన్యులతో ఆయన ఎలా మాట్లాడతాడో అసామాన్యులతో పెద్ద పెద్ద కేంద్ర మంత్రులతో ప్రధానమంత్రులతో కూడా అలా డీల్ చేసిన వ్యక్తి ఆయన ఆంధ్రజాతి యొక్క సొత్తు అండి. ఈ తెలుగు జాతికి పెద్ద ఎవరన్నా ఉన్నారు అంటే కనుక రేపు రాబోయే చరిత్రలో నారా చంద్రబాబు నాయుడు గారి పేరే రాసుకుంటారు. నందమూరి తారక రామారావు గారి తర్వాత తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దిశలా వ్యాపించింది నారా చంద్రబాబు నాయుడు గారే. ఆ మాటకు వస్తే రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వ్యక్తే తప్ప తెలుగు జాతి కోసం పనిచేసిన వ్యక్తి కాదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏమంటే పక్క రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారి శిష్యులండి. ఆయన శిష్యర్గం చేసిన వాళ్ళు కేంద్రంలో లోక్సభ స్పీకర్లు అయ్యారండి, కేంద్ర మంత్రులు అయ్యారండి, పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారండి. ఒక యాక్సిడెంటల్ సీఎం నువ్వు జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడడం ద్వారా ఆయనతో నువ్వు సమానం అయిపోతావు అనుకుంటే, అలా నీకు చెప్పిన ఆ సలహా ఇచ్చినోడు ఎవడన్నా ఉంటే ఆయన్ని 100 అడుగులు పోయి తీసి అందులో పాతే. ఎందుకంటే ఇలాంటి సలహాలు నమ్మే ఈ రోజు 151 నుంచి ప్రజల అభిమానం నుంచి నువ్వు దూరం అయ్యో 11 సీట్లకు వచ్చి పడ్డావు. ఆయన ఇప్పటికీ నీ పంద మార్చుకోకుండా నేను ఇలాగే ఏదో మా తాతలు జమీందారులు మేము ఇలాగే మాట్లాడతాం, ఎదురు వచ్చిన వాళ్ళందరినీ మేము తొక్కుకుంటూ పోతాం, తిట్టుకుంటూ పోతాం అంటే ఇది రాచరికంగా జగన్ రెడ్డి. ఎక్కడ అంబేద్కర్ గారు జమీందారులు పోనీ అలా అనుకోవడానికి జమీందారులు కూడా కాదు కదా. పోనీ నిజంగానే అలా అనుకోవడానికి జమీందారులు కూడా కాదు కదా, బలపనూరు మేస్త్రీలు. సరే అదని వాళ్ళని ఎందుకు అవమానించడం కానీ. రైట్ రాజేష్ గారు ఒక్క నిమిషము. కొలికపూడి శ్రీనివాస్